దవాఖానాలు పేద ప్రజలకు బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, బస్తీ ప్రజలకు తమ వాకిట్లో తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ను మన హైదరాబాద్లో కేసీఆర్ గారు ప్రభుత్వం తేవడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 450 బస్తీ దవాఖానాలు పెట్టి అందులో 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలోనే పెట్టడం జరిగింది. ఆనాడు బస్తీ దవాఖానాల్లో 110 రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ, 134 రకాల పరీక్షలు, వివిధ రకాల ల్యాబ్ టెస్టులన్నీ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్కు పంపించేది. కానీ ఇలా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది. ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది. ఎందుకు అంటే ఇప్పుడే నేను షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖానా సందర్శించాను. అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు 3 నెలల నుంచి జీతం రాలేదు అన్నారు. అక్కడున్నే స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు 5 నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నారు. అక్కడ పనిచేసేటువంటి 4th క్లాస్ ఎంప్లాయీ ఆ అమ్మాయిని పలకరిస్తే ఆ అమ్మాయి నాకు 6 నెలలు అయింది సార్ జీతం రాక అంటుంది. మరి అక్కడ పనిచేసే సిబ్బందికి 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు? అలా కడుపులోనే నొప్పి ఉన్నది జీతం రాక. మరి పేదల కడుపుల నొప్పిని ఎట్లా వాళ్ళు న్యాయం చేయగలుగుతారు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి, చేసేది ఒకటి. చెప్పడం ఏం చెప్తున్నారు? 1వ తారీఖుకే అందరికీ జీతం ఇస్తున్నాం అన్నారు. మరి వీళ్ళకి 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఆ డాక్టర్ గారికి, ఆ స్టాఫ్ నర్స్కు, అక్కడ పనిచేసే కంపౌండర్కు జీతం వచ్చే పరిస్థితి లేదు. జీతం సంగతి అట్లుంటే మందులన్నీ ఉన్నాయా? నేను డాక్టర్ గారిని, స్టాఫ్ నర్స్ని అడిగాను. ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఉన్నప్పుడు 110 రకాల మందులు బస్తీ దవాఖానలో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని రకాల మందులు ఉన్నాయమ్మా అని అడిగాను. అంటే 60-70 రకాల మందులు ఉన్నాయి సార్, ఒక 40-50 రకాల మందులు లేవు, సప్లై లేదు సార్ అన్నారు. అంటే 40-50 రకాల మందులు ఇవాళ బస్తీ దవాఖానలో పేదలకు అందుబాటులో ఉండడం లేదు. చిన్న చిన్న సిరప్స్ కానీ బేసిక్ గోళీలు కూడా ఇవాళ బస్తీ దవాఖానలో అందుబాటులో ఉండడం లేదు. అంటే 40-50 పేషెంట్స్ను పలకరిస్తే ఏమంటున్నారంటే సార్ కొన్ని గోళీలు ఇస్తున్నారు, కొన్ని బయటకు చిట్టి రాస్తున్నారు, కొనుక్కోమంటున్నారు, లేకపోతే కొండాపూర్ ఆసుపత్రికి పొమ్మంటున్నారు, కానీ మాకు అన్ని రకాల వైద్యం ఇక్కడ అందుబాటులో దొరకడం లేదు అంటున్నారు. అదేవిధంగా టెస్టులు చూస్తే B12 టెస్ట్ కానీ విటమిన్ D3 టెస్టులకు రీఏజెంట్స్ లేవట. అంటే మిషనరీ అంతా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది. ఆ టెస్ట్ చేయడానికి కావాల్సిన రీఏజెంట్ సప్లై లేకపోవడం వల్ల ఇవాళ టెస్టులు కూడా టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో జరగడం లేదు అన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఇలా కనీసం బస్తీ దవాఖానలో మందులు సరఫరా చేసే తెలివి లేకపోయాయి, టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో రీఏజెంట్ సరఫరా చేసే తెలివి లేకపోయాయి, డాక్టర్లకు కనీసం జీతాలు వస్తున్నాయా లేవా రివ్యూ చేసే టైం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎట్లా తయారైపోయిందంటే మొన్ననే చూసాం, కొడంగల్లో 108 సకాలంలో రాకపోవడం వల్ల ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పేషెంట్ చనిపోయిండు. సకాలంలో 108 అందకపోవడం వల్ల, వైద్యం అందకపోవడం వల్ల ఇవాళ మనుషులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఇవాళ ఆయన వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆయన గురించి ఆలోచించుకుంటుండే తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేడు. ఆనాడు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ పథకం పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 72% డెలివరీలు జరిగేది. కానీ ఇవాళ ఈయన వచ్చినాక కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి 52% పడిపోయింది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, డాక్టర్లు లేక కేసీఆర్ కిట్ పథకం బంద్ అయి 20% మంది ఇవాళ తగ్గిపోయి ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి. ఆయన ఎంతసేపు ఆయన కిట్టి నిండిందా లేదా చూసుకుంటుండే తప్ప పేద ప్రజలకు కిట్లు అందుతున్నాయా లేదా అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు. అరే కేసీఆర్ కిట్ పథకం వల్ల మనం అది కేసీఆర్ మీద కోపం కొద్దీ ఆ పథకం తీసేస్తే పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయింది, పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి అప్పుల పాలవుతుందనే సోయి రేవంత్ రెడ్డికి లేదు. ఎంతసేపు మద్యం దుకాణాలు ఎట్లా పెంచుదామా, సారా ఎట్లా అమ్ముదామా, పైసలు ఎట్లా సంపాదించుదామా అనే ఆలోచిస్తుండ్రు.
ఈ మధ్య కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే 2 లక్షలు కాదు 3 లక్షలు పెట్టిండు అప్లికేషన్. 3 లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు. అరే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి, అప్లికేషన్లు ఫుల్ రాలేదట. ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి, ఇంకా కొన్ని దుకాణాలు పెట్టాలి, ఇంకా పైసలు సంపాదించాలి, జనం తాగాలి, ఊగాలి, రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి. ఇంతేనా నీకు? ప్రజల మీద సోయి లేదు. మరి కేసీఆర్ కిట్ ఎందుకు కొంతలేదు? బస్తీ దవాఖానలో జీతాలు ఎందుకు వస్తలేవు? బస్తీ దవాఖానలో మందులు ఎందుకు లేవు? బస్తీ దవాఖానలో పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా? మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రి, 3 లక్షలు ఫీజు పెట్టుర్రి, రేటు పెంచుండ్రి, పైసలు సంపాదించుండ్రి, దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు. ఆనాడు 15వ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్, బాగుంది, దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు. కానీ ఈనాడు ఏమైపోయింది? బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది. పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు, గోళీలు లేవు, పరీక్షలు లేవు. ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాగ్స్ సార్, పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు. చివరికి ఈ బస్తీ దవాఖానా పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు, బయట కొండేసి దవాఖానలో కరెంట్ నడుస్తుంది. పోయి ఆడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అలా బ్యాటరీ